ఆదోని మండలం పరిధిలో పెద్ద తుమ్మలం గ్రామంలో గత 15 సంవత్సరాల నుండి స్థానికంగానే ప్రభుత్వ రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారని, కానీ ఈ మధ్యనే 1-2 వార్డుల్లో కాకుండా డీలర్ తన సొంత ఇల్లు ఉన్న 5వ వార్డు రేషన్ బియ్యం సరఫరా చేయడం వలన 1-2 వార్డులలో నివసించే ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుందని, కావున ప్రభుత్వం 1-2 వార్డుల్లోనే ప్రభుత్వ రేషన్ బియ్యం దుకాణం ఏర్పాటు చేయాలని స్థానిక సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కె లింగన్న మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా స్థానికంగా 1-2 వార్డుల్లోనే ప్రభుత్వ రేషన్ దుకాణం ఉండేదని, ఈ మధ్యనే వేరే ప్రాంతానికి మార్చడం వలన ప్రజలకు తీవ్ర ఇబ్బందులు అవుతుందని, కావున ప్రభుత్వం వెంటనే 1-2 వార్డుల్లోనే ప్రభుత్వ రేషన్ బియ్యం దుకాణం కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సభ్యులు రాజా, 1-2 వార్డులలో నివాసం ఉంటున్న ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ఆదోని మండలం పెద్ద తుమ్మలం గ్రామంలో 1-2 వార్డుల్లో నివసిస్తున్నటువంటి ప్రజానీకానికి ఆ 1-2 వార్డుల్లోనే రేషన్ బియ్యం వేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ గారికి వినతిపత్రం ఇచ్చాము. వాళ్ళు ఎందుకంటే విఆర్ఓ గారికి సంబంధించినటువంటి విషయం ఇది, వాళ్ళకి మా తరఫున ఇవ్వమని చెప్పేసి ఈరోజు రిక్వెస్ట్ చేసి వాళ్ళకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు విఆర్ఓ గారిని, అట్లాగే డిప్యూటీ తహసీల్దార్ అంటే సివిల్ సప్లైకి సంబంధించిన డిప్యూటీ తహసీల్దార్ గారిని మేము కోరుతా ఉన్నాము. ఇక్కడ 1-2 వార్డుల్లో గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడే వేస్తున్నారు బియ్యము. కానీ ఈ మధ్యన కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళ డీలర్షిప్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ సొంత ఇంటి దగ్గర వేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి సుమారు 1 కిలోమీటర్ పైన అయితే దూరము. ఈ దూరం కావడం వలన రావడానికి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి డీలరు ఎవరైతే 1-2 వార్డులకు సంబంధించిన బాధ్యత తీసుకున్నటువంటి డీలర్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాంతంలోనే ఈ రేషన్ బియ్యం వేసేదానికోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రజల తరఫున సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు లింగన్న, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి.